మీ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన ప్రశ్న, ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోంచి పార్టీలు కండువాలు మార్చుకోవాలని ఇప్పటికే డిసైడ్ అయిన చాలా మంది నేతల్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రం బీజేపీకి టచ్లోకి వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని కుదిపేస్తున్న రెండు అంశాలు, ఒకటి లిక్కర్ స్కామ్కి సంబంధించింది, రెండు ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. ఈ రెండు కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నాయకులు ఇప్పటికే బీజేపీ పార్టీకి టచ్లోకి వచ్చారు అన్నది మనకు వినిపిస్తుంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇష్యూలో తన పాత్ర ఉందన్నది ఒక అనుమానం వ్యక్తం అవుతుంటే, మరోవైపు లిక్కర్ పాలసీకి సంబంధించి దాని డిజైనింగ్లో పార్టిసిపేట్ చేశారనుకుంటున్న శ్రీనివాస్ గౌడ్ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీకి టచ్లోకి వచ్చారని తెలుస్తుంది. అలాంటి నాయకులు మీరు చేర్చుకుంటారా? ఒకటి తప్పుడు మాటలు ఇప్పుడు డీకే అరుణ గారు చెప్పింది. శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి తీసుకునే ప్రశ్నే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ రావు బీజేపీతో టచ్లో లేడు, అసలు రాడు. ఆయన ఇయ్యాల కూడా చెప్పిండు, రాడు, మేము తీసుకోము. ఈడ ఏం ఖాళీ లేవు, పార్లమెంటు సీట్లే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం లేవు. వాళ్ళకి అసెంబ్లీ సీట్లు ఇస్తాను, పార్లమెంటు అయిపోయినాయి, మా డిక్లేర్ కూడా 15 అయిపోయినాయి, ఇక 2 మిగిలినాయి. అయిన తర్వాత ఇవన్నీ బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. మా దాంట్లోకి ఎవరిని అలాంటి వాళ్ళు నేను తీసుకుంటలేను. మీరు చెప్పారు ఇంత లిక్కర్ స్కామ్ తెలంగాణ రిలేటెడ్ ఏది అవినీతి ఆరోపణలు కానీ ఏవి కానీ లేవు. ఎవరో చెప్పండి ఏ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చి ఎంక్వైరీలు అయినాయో. ఒక్కటి తెలంగాణలో అంటున్నారా, ఏపీలో అంటున్నారా, దేశవ్యాప్తంగా అంటున్నారా? తెలంగాణ గురించి మాట్లాడేది, దేశం గురించి మాట్లాడేది. తెలంగాణలో మీ పార్టీలోకి వచ్చిన నాయకులు ఎంతమంది? కేంద్ర అధికార ప్రతినిధులు మాట్లాడతారు. మేము తెలంగాణ నేనేమంటున్నా, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరి మీద ఉందో చెప్పండి. అవినీతి చెప్పే కదా మీకు, ఈటెల రాజేందర్ సంబంధించింది ఖచ్చితంగా SC STలకు సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి. ఆయన మీ పార్టీలోకి వచ్చారా లేదా? ఎవరి మీద సార్? ఈటెల రాజేందర్ మీద. మీ పార్టీలో చేరే ముందు ఏంటి అసలు ఆ డ్రామా అంతా ఏం జరిగింది? ఈటెల రాజేందర్ మీద కానీ ప్రజల తీర్పు కొంటే ఆయన గెలిపించారు. అయిన తర్వాత దాంతో మంత్రి పదవికి వెళ్ళి తీసేసారు, పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసారు, ఆయన మీద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు అన్నదానికి ఎన్నికల్లో గెలుపు అన్నది చట్టబద్ధమయ్యి అలా అనుకుంటే దేశంలో జయలలిత దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎవరి పేర్లు ఎత్తినా కాంప్లైంట్లు ఎవరి మీద ఇప్పించవచ్చు. ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి మీద చెప్తున్నా, ఫిలిం నగర్ కాడ రంజిత్ రెడ్డిని ఏం చేసుకున్నది, దేవాలయం గులగొట్టిర్రు. అది ఏదైతే అవినీతిగా 14 ఎకరాల 18 గుంటల భూమి పోయింది, దాని మీదనే అందుకోసం రంజిత్ రెడ్డిని బెదిరిస్తేనే జాయిన్ అయ్యండి. రైట్, ఆరోపణలు చేయడానికి కేసులు అవ్వడానికి కాంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు అవి ఎందుకు కమిటీ చేసారు? 3 కలెక్టర్ తోటి గవర్నమెంట్ మొత్తానికి ఇదైతే క్లారిటీ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు చేర్చుకోలేదు, ఫ్యూచర్ లో చేర్చుకోరు ఎవరిని? వీళ్ళనైతే చేర్చుకుంటలేము. ఓకే, శ్రీనివాస్ గౌడ్ చెప్పారు, దయాకర్ రావు ఓకే, వాళ్ళిద్దరిని చేర్చుకోవట్లేదు.